అనగనగా ఆకాశంలో తెల్లని దూదిపింజల్లాంటి ఎన్నో ఎన్నో మేఘాలు తేలుతూ ఉండేవి. వాటన్నింటి మధ్యలో చిన్ని అనే ఒక బుజ్జి మేఘం కూడా ఉండేదనమాట. మరి ఈరోజు మనం ఆ చిన్ని మేఘం కథేంటో విందామా? చిన్ని చూడటానికి చాలా చిన్నగా ఉండేది. కాని తన కలలు మాత్రం అబ్బో ఆకాశమంత పెద్దవి. రోజూ మిగతా పెద్ద పెద్ద మేఘాలను చూస్తూ ఉండండి, ఎప్పటికైనా చూడండి, నేనే అందరికన్నా ఎక్కువ వర్షం కురిపించి చూపిస్తాను అని తనలో తానే గర్వంగా అనుకునేది. ఆ చిన్ని మేఘం అలా తేలుతూ కిందికి చూస్తే ఒక చక్కటి పల్లెటూరు కనిపించేది. అబ్బా, ఎంత బాగుండేదో తెలుసా ఊరు! రంగురంగుల పువ్వులు గాలికి అలా మెల్లగా ఊగుతూ, పచ్చని చెట్లు చల్లని నీడనిస్తూ, ఇక పిల్లల నవ్వులతో ఆ ఊరంతా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అంతా బావుంది అనుకుంటుండగా అయ్యయ్యో, ఒకరోజు ఏమైందో ఏమో, సూర్యుడికి బాగా కోపమొచ్చినట్టుంది. నిప్పులు చెరుగుతూ చాలా వేడిగా ప్రకాశవంతంగా మండిపోయాడు. ఆ వేడికి పాపం ఆ ఊరంతా నీళ్లకోసం అల్లాడిపోయింది. పాపం చూడండి, ఆ అందమైన పువ్వులన్నీ నీళ్లు లేక ఎలా వాడిపోయాయో. బాధగా తలలు వంచేశాయి. ఎప్పుడూ గలగల పారే ఆ నది కూడా నీరసంగా సన్నటి పాయలా మారిపోయింది. ఈ పరిస్థితిని చూసిన పెద్ద మేఘాలన్నింటికీ అర్థమైపోయింది, ఇలాగే చూస్తూ ఉంటే లాభం లేదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాయి. వెంటనే అన్నీ కలిసికట్టుగా ఆ ఊరిని కాపాడటానికి, వర్షం కురిపించటానికి సిద్ధమయ్యాయి. కాని మన చిన్ని మాత్రం భయంతో వాళ్ల దగ్గరికి వెళ్లలేకపోయింది. తన బుజ్జి మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అందుకే వాటన్నింటికీ దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయింది. అసలు చిన్ని ఎందుకు భయపడిందో తెలుసా? తన మనసులో ఇలా అనుకుంది, అయ్యో, నేను కూడా వర్షం కురిపిస్తే నాలోని నీరంతా పోయి నేను ఇంకా చిన్నగా అయిపోతానేమో, నాకు ఇలాగే పెద్దగా దూదిపింజలా అందంగా ఉండాలనుంది అని తనలో తాను చాలా బాధపడింది. అదే సమయంలో కింద ఊళ్ళో పిల్లలంతా ఎంతో ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. వాళ్ల చూపులన్నీ ఓ చిన్ని మేఘమా, కాస్తైనా వర్షం ఇవ్వవా అని అడుగుతున్నట్టున్నాయి. పాపం వాళ్ల ముఖాలు ఎంత వాడిపోయాయో. ఆ వాడిపోయిన పువ్వులని, అలా ఆశగా చూస్తున్న పిల్లలని చూడగానే మన చిన్ని మనసు కరిగిపోయింది. ఒకవైపు వర్షిస్తే చిన్నగా అయిపోతానేమోనన్న భయం, మరోవైపు వాళ్ల బాధ. ఏం చెయ్యాలో తెలియక తనలో తానే చాలా మదనపడింది. చిన్ని అలా ఆలోచిస్తూ ఉండగానే కిచ్కిచ్చుమంటూ రెక్కలు ఆడిస్తూ ఒక బుజ్జి పిచ్చుక ఎగురుకుంటూ చిన్ని దగ్గరకొచ్చింది. తన చిన్న చిన్న కళ్లతో చిన్నిని చూసి చాలా మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ పిచ్చుక ఎంతో ప్రేమగా ఇలా అంది, ఓ చిన్ని మేఘమా, నువ్వు చూడ్డానికి చిన్నదనవే కావచ్చు కాని నువ్విచ్చే ఒక్క చిన్ని వానచినుగు కూడా కింద ఎన్నో ప్రాణాలని కాపాడుతుంది తెలుసా అని చెప్పింది. ఆ పిచ్చుక మాటలు వినగానే చిన్ని మనసులో ఉన్న భయమంతా మాయమైపోయింది. దాని బదులుగా ఏదో తెలియని ధైర్యమొచ్చింది. అంతే, సహాయం చెయ్యాలనే బలమైన కోరిక కలిగింది. ఇక ఆలోచించలేదు చిన్ని. మెల్లగా కళ్ళు మూసుకుని ఒక పెద్ద శ్వాస తీసుకుంది. ధైర్యంగా తనలోని మొదటి చినుకుని కిందకి వదిలింది. ఆ తరువాత ఇంకోటి, ఆ తరువాత ఇంకోటి. అలా ముత్యాల్లాంటి చినుకులు మెల్లగా కిందకి జారడం మొదలుపెట్టాయి. ఆ చిన్ని చినుకులు తాకగానే అద్భుతం జరిగిపోయింది. వాడిపోయిన పువ్వులన్నీ మళ్లీ సంతోషంగా తలలెత్తి వికసించాయి. సన్నగా ఉన్న నది మళ్లీ ఉత్సాహంగా పారడం మొదలుపెట్టింది. ఇక పిల్లలంటారా, వాళ్ల ఆనందానికి హద్దులేలేవు. ఆ చిరుజల్లులు ఆడుతూ పాడుతూ గెంతులు వేశారు. వర్షం కురిపించాక చిన్ని ఆకారంలో కొంచెం చిన్నిదై ఉండొచ్చు, కాని తన మనసు మాత్రం అంతకు ముందెన్నడూ లేనంతగా ఆనందంతో నిండిపోయింది. ఆ సంతోషంతో తన హృదయం ఒక వెలుగుతో ప్రకాశించింది. చిన్ని చేసిన పనిని చూసిన పెద్ద మేఘాలన్నీ ఎంతో గర్వంగా తన దగ్గరికి వచ్చాయి. వాళ్లంతా చిన్నిని చూసి ఇలా అన్నాయి, చిన్నీ, ఈరోజు నీ ఆకారంతో కాదు, నీ గొప్ప మనసుతో నువ్వే మా అందరికన్నా పెద్ద మేఘమయ్యావు అని మెచ్చుకున్నాయి. ఆ రోజు చిన్ని ఒక చాలా గొప్ప విషయాన్ని నేర్చుకుంది. అదేంటంటే, మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం వల్ల మనం చిన్నవాళ్లమైపోం. నిజానికి మనస్ఫూర్తిగా పంచినప్పుడు మన హృదయం ఇంకా ఇంకా పెద్దదవుతుంది. చూసారా, ఎంత మంచి కథో!